హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ప్రతిరోజు దినదినంగా మంచి మంచి టాపిక్స్ తో మనం జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంతటి మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి, అలానే ఇంతటి చక్కటి అవకాశాన్ని మీ అందరి కోసం మన ముందుకు ఆ, శ్రీనివాస్ పెరుమండల గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మెంటర్స్ కి అండ్ పార్టిసిపెంట్స్ కి టైం కాగానే ఎప్పుడు రూమ్ ఆన్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఈ వేదిక మీద రెడీగా ఉంటున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ కూడా ఎలా ఉంటుందంటే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా ఎవ్రీడే చాలా కొత్తగా మన ముందుకు ఏదో ఒకటి డిజిటల్ రంగం మన ముందుకు కనిపిస్తూ ఉంటుంది. ఏఐ టూల్స్ అనేవి వివిధ రంగాల్లో పనులను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి అండ్ సమర్థవంతంగా ఒక పనిని ఈజీగా సహాయపడటానికి ఉపయోగించే టూల్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ టూల్ వల్ల చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ యూజెస్ ప్రతి ఒక్క రంగంలో పనిచేసే వాళ్ళకి, స్పీకర్ కానీ కాకుండా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్ కి, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన టాపిక్ మనం ఈరోజు ఇక్కడ తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక కొటేషన్ తో మనకు ఆన్వాయితీగా కొటేషన్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక కొటేషన్ ద్వారాగా స్టార్ట్ చేసుకొని తర్వాత మన స్పీకర్ గారిని గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాం. రమేష్ సార్ ప్లీజ్, మీరు ఒక మంచి కొటేషన్ ద్వారాగా ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వెల్కమ్ సార్, వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఆనందమయ జీవితానికి 6 సూత్రాలు. మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మీకు అనవసరం. సమయం అన్నింటికీ సమాధానం. సో టైంకు టైం ఇవ్వండి. మీ ఆనందానికి మీరు తప్ప ఇంకొకరు కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, కాబట్టి అతిగా ఆలోచించకండి. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మన ముందుకు రాబోతున్న యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, తను యూత్కే ఒక ఐకాన్గా ఉన్నారు. ఇప్పటి వరకు అప్లికేషన్ డెవలప్మెంట్స్లో 19 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే వెబ్ అప్లికేషన్స్లో 15 సంవత్సరాల అనుభవము, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో 9 సంవత్సరాల అనుభవంతో తను ఇండ్స్టాక్ ఐటీ కంపెనీ స్థాపించి ఇప్పటి వరకు 5,000 పైగా యువతకు ఏఐ టూల్స్ గురించి వివరించి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే 200 పైచీలకు వెబ్సైట్లు క్రియేట్ చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్కి కూడా 200కు పైగా వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. అలాగే సిఎంఎస్ వెబ్సైట్స్ ఒక 70కి పైగా, 30కి పైగా మొబైల్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేశారు. పైగా తన సార్కున్న హ్యాబిట్స్ ఏంటంటే ఆర్టిస్ట్, సైక్లిస్ట్ మరియు గొప్ప పెయింటర్ కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, మన రాజశేఖరం పిగ్లం సార్. సార్ వెల్కమ్ సార్, ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రాండ్ వెల్కమ్ సదా గారు. నా వాయిస్ అండ్ వీడియో క్లియర్ గా ఉంటే టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఒక గ్రేట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఏఐ టూల్స్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ ఏఐ టూల్స్ వైపు చూస్తున్నారు. సో ఎందుకు అంటే, ఒకప్పుడు ఇక్కడ
మనం సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఆడియన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు మీ ప్రొఫెషన్ ఏంటి? స్టూడెంట్స్ ఇక్కడ నాకు 4 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఒకటి ఆల్రెడీ స్టూడెంట్ గా ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్ గా ఉన్నవాళ్ళు. స్టూడెంట్ అయితే ఎస్ అని టైప్ చేయండి, ఎంప్లాయీ అయితే ఈ అని టైప్ చేయండి, జాబ్ సీకర్ అయితే జే అని టైప్ చేయండి, అండ్ బిజినెస్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ చేస్తుంటే బి అని టైప్ చేయండి. ఎస్. సంజీవ్ గారు ఎంప్లాయీ, పవన్, సురేష్, అనిల్, రంగా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎంప్లాయీస్. ఓకే. పురుషోత్తం జాబ్ సీకర్, తులసిరామ్ బిజినెస్, రాజాపురం బిజినెస్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. వెంకటేష్. ఎస్. యా. అన్ఎంప్లాయీ కాదు, జాబ్ సీకర్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఎస్. థ్యాంక్ యూ. అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే నేనేమి చేయట్లేదు, నేను ఈ కేటగిరీలోకి రాలేదు అనుకునే వాళ్ళు. టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ హౌస్ వైఫ్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్, అంటే కొత్తగా స్టార్ట్ చేద్దాం ఏదైనా అని అనుకునే వాళ్ళు. ఎవరు లేరా? ఎస్. ఓకే, గ్రేట్. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేను చెప్తాను. సో బిఫోర్ దట్ ఏంటంటే, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఒక 10 years బ్యాక్ వచ్చిన రోబో సినిమా ఎంతమంది చూశారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. రోబో సినిమా కనుక మీరు చూసుంటే, అందులో ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోని తయారు చేస్తారు మన హీరో. ఆ హీరో తయారు చేసిన రోబోట్ ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ మదర్ కి పరిచయం చేస్తారు. ఎవరా ఈ అబ్బాయి, అచ్చం ఇలాగే ఉన్నాడని చెప్పి మదర్ అడిగినప్పుడు, అమ్మ ఇది రోబోట్, ఇది ఇంత స్పీడ్ ఉంటుంది, ఇంత మెగాబైట్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అది ఇది అంటావు, ఇంత దానికి ఒక పేరు పెట్టు అంటుంది. ఏంటా పేరు అని అడిగేసరికి, నీకు ఒక తమ్ముడు పుడితే చిట్టి అని పెడదాం అనుకున్నాను, ఇతని పేరు కూడా చిట్టి అని పెడదాం అని చెప్పి అంటే, సరే అని చెప్పి అంటారు. సో ఇది ఏం చేస్తుంది, ఈ చిట్టి ఏం చేస్తాడు అని చెప్పి నేను అడిగినప్పుడు, మనం ఏం కావాలన్నాడు చేస్తాడు, మనం ఏం చెప్పినా తెలుసుకుంటాడు, దానికి తెలియని లాంగ్వేజ్ ఉండదు, తెలియని విద్య ఉండదు, అన్నిటిలో ఎక్స్పర్ట్ అని చెప్పిన తర్వాత మదర్ ఏం పని చెప్తుంది? ఒక చిన్న పని చెప్తుంది. నాన్న చిట్టి ఆ టీవీ పెట్టి పడేనానా అంటుంది. అప్పుడు చిట్టి ఏం చేస్తాడు? అలాగే టీవీ తీసుకెళ్ళి అట్లా కింద పడేస్తాడు. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా అది హ్యూమన్ లాగా థింక్ చేయలేకపోతుంది. ఆ టీవీ కింద పడిపోతే పగిలిపోతుందనే జ్ఞానం దానికి లేదు ఆ టైంలో. ఆ తర్వాత దాన్ని కరెక్షన్స్ చేసి ఇంకా అడ్వాన్స్డ్ గా తయారు చేసి ప్రతిదీ ఆలోచించే విధంగా చేశారు. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమం మీద, అంటే మన మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో అలా కంప్యూటర్ ఆలోచించే విధంగా చేసి దానికి ఒక డెసిషన్ మేకింగ్ పవర్ ని ఇవ్వడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ కాలంలో ఇక్కడ మనకు 2 types ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఒకటి, అది తయారు చేయడం. ఇప్పుడు మనం తయారు చేయడం గురించి మాట్లాడట్లేదు, ఆల్రెడీ తయారు చేసి మార్కెట్లో ఉన్న టూల్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అవి మనకు ఎలా ఉపయోగపడతాయి, అండ్ మన డైలీ లైఫ్ లో వాటిని ఎలా ఉపయోగించవచ్చు, మన పనిని ఇంకా ఎలా సులువుగా చేసుకోవచ్చు, ఇంకా అడ్వాన్స్డ్ గా ఎలా ముందుకెళ్ళచ్చు అనేది ఈ సెషన్ లో తెలుసుకుంటారు. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఒక 4 కేటగిరీస్ లో ఉంటారని చెప్పాను కదా. ఇక్కడ స్టూడెంట్స్
ఎవరైతే స్టూడెంట్స్ గా ఉన్నారో, 1 సెకండ్, నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా, టైప్ చేస్తుంది చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ. స్టూడెంట్ గా ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చాలా మంది న్యూస్ లో చెప్తూ ఉంటారు, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి, 2030కి మిలియన్స్ లో ఉద్యోగాలు పోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. విన్నారా? విని ఉంటే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇదైతే వాస్తవమే. ఎందుకు అంటే ఈ మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారకపోతే, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. నోకియా ఉంది. నోకియా స్టార్టింగ్ లో ఒక డిఫరెంట్ ఓఎస్ యూస్ చేసేది. ఆండ్రాయిడ్ కి అప్డేట్ అవ్వలేదు కాబట్టి అది అవుట్డేట్ అయిపోయింది. అండ్ మార్కెట్ లో ఒకప్పుడు లీడర్ గా ఉన్న నోకియా కంప్లీట్ గా కనుమరుగైపోయింది. అదేవిధంగా కొడాక్, లేటెస్ట్ టెక్నాలజీ, అసలు డిజిటల్ ఫొటోస్ కనిపెట్టింది వాళ్ళు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ కి అంత అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం లేదు అని చెప్పి హైడ్ చేసి పెట్టి, తర్వాత సెల్ ఫోన్లు వచ్చి డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత ఆ ఫిల్మ్ అనేది కంప్లీట్ గా వైఫౌట్ అయిపోయింది. సో ఇలా మనకు చాలా ఎగ్జాంపుల్సే కనిపిస్తూ ఉంటాయి మార్కెట్ లో. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ కంప్యూటర్స్ కూడా అందరికీ కొత్తగా కనిపించేది. ఎందుకు అందరూ కంప్యూటర్ కంప్యూటర్ అంటూ ఉంటారు, ఎందుకు అంత క్రేజ్ అని చెప్పి కొంతమంది దాన్ని అవాయిడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్తే ఒక రోజు అంతా పని ఉండేది. బ్యాంక్ లో నుంచి మనీ విత్డ్రా చేయాలన్నా, లేదంటే డిపాజిట్ చేయాలన్నా ఒక 4-5 క్లర్కులు పని చేస్తే కానీ మనకు ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. వెళ్ళాలి, ఒక టోకెన్ తీసుకోవాలి, లైన్ లో నిల్చోవాలి. ఎంతో ఎంతో సేపు లైన్ లో నిల్చున్న తర్వాత ఫస్ట్ క్లర్క్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత సిగ్నేచర్ వెరిఫై చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ క్లర్క్ కి వెళ్తే ఒక పెద్ద పుస్తకంలో మనకు బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెక్ చేస్తారు. అక్కడి నుంచి విత్డ్రా చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేసి మళ్ళీ పంపిస్తారు. సో అక్కడ నుంచి ఇంకొకరి దగ్గరికి పంపిస్తే వాళ్ళు అప్రోచ్ చేసి మనీ మనకు ఇచ్చేవాళ్ళు. సో ఇట్లా మల్టిపుల్ లెవెల్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉండేటివి. చాలా లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు మన ఫింగర్ టిప్స్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఈజీగా ఏటీఎం నుంచి విత్డ్రా చేయగలుగుతున్నాం. సో ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా పాసిబుల్ అయింది యూజింగ్ కంప్యూటర్స్? ముందు తరం వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో 40-50 years దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆ తరాన్ని, అంటే కంప్యూటర్ లేని తరాన్ని కూడా చూసుంటారు బ్యాంకులకు వెళ్ళి. అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ తో ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో అప్పట్లో కంప్యూటర్ వచ్చిన రోజుల్లో ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ ఈ కంప్యూటర్ నేర్చుకోమని ట్రైనింగ్ ఇస్తే ఇది మా వల్ల కాదు, నేను చేయను అని చెప్పి రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు ప్రమోషన్ లేకుండా అక్కడే ఆగిపోయారు. ఎవరైతే అడాప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ ఏఐ ఇంత ట్రెండింగ్ లో ఉంది కదా, ఇప్పుడు గనక మనం నేర్చుకోకపోతే ఫ్యూచర్ లో మనం కూడా అవుట్డేట్ అయిపోతాం. మనకంటే పక్కన వాళ్ళు, మనకంటే తక్కువ తెలివి ఉన్న వాళ్ళు కూడా ఫాస్ట్ గా మనకి ఇచ్చిన పనిని ఫాస్ట్ గా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. సో అందుకోసమే మనం అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఒక అవగాహన తెచ్చుకోండి అండ్ స్టార్ట్ యూజింగ్ ఏఐ టెక్నాలజీస్. సో ఇందులో మీకు ఎలా ఉపయోగపడుతుంది ఈ ఏఐ టెక్నాలజీస్ అనేది నేను ఇక్కడ చెప్తాను. ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్, టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ. ఇక్కడ స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే టైప్ చేస్తుండే చాట్ బాక్స్. వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? అకాడమిక్స్ లో ఒక అకాడమిక్ గైడ్ గా ఈ చాట్ జీపీటీ కానీ లేదంటే ఏఐ టూల్స్ ని యూస్ చేయొచ్చు. ఆ ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను తర్వాత షేర్ చేస్తాను.
ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు స్కూల్ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. స్కూల్లో పిల్లలకి ఒక ప్రాజెక్ట్ చేసుకోమని ఇస్తుంటారు. ఒక టాపిక్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ చేసుకొని రండి అని చెప్పంటుంటారు. జనరల్ గా వాళ్ళకంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ కష్టపడుతుంటారు వాళ్ళ ప్రాజెక్ట్స్ చేయడానికి. వాళ్ళ కోసం గూగుల్లో సెర్చ్ చేసి ఇమేజెస్ సెర్చ్ చేయడం, ఆ కంటెంట్ గ్యాదర్ చేయడం, మొత్తం రెడీ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ యూస్ చేసి మనం చాలా ఫాస్ట్ గా ఈ ప్రెజెంటేషన్ కానీ ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కానీ చేయొచ్చు. అండ్ స్టడీ గైడ్, మనం ఏదైతే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నామో, ఈ రోజు ఏదైనా ఒక సబ్జెక్ట్ జరిగింది స్కూల్లో కానీ కాలేజీలో కానీ, ఆ సబ్జెక్ట్ ని ఈ చాట్ జీపీటీలో అడిగితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇన్ కేసు మనకి ఏదైనా డౌట్ ఉంటే, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ తో నాకు కావాలంటే దాన్ని కూడా ఇస్తుంది. అండ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ రాయడానికి, రిపోర్ట్ రాయడానికి, మనం ఒక రికార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. ఆ రికార్డ్ మనం అంతకుముందు మాన్యువల్ గా రాసేవాళ్ళు, లేదంటే ప్రీవియస్ గా సీనియర్స్ చేసిన ప్రాజెక్ట్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని మాన్యువల్ గా టైప్ చేసి, వీళ్ళ ప్రాజెక్ట్ తగ్గట్టుగా మాన్యువల్ గా టైప్ చేసి ప్రజెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఆ అవసరం కూడా లేదు. మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తే అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక నెల రోజుల్లో చేసే పనిని ఒక గంటలో కూడా చేసేయచ్చు. అండ్ కోడింగ్ సపోర్ట్, టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళు, కోడింగ్ నేర్చుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన కోడ్ ని ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా, దానికి కరెక్ట్ క్వశ్చన్ అడగడం ద్వారా దానికి కావాల్సిన కోడ్ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ ఈమెయిల్స్ రాయడానికి, ఇక్కడ చాలా మంది చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోను, తెలుగు లాంగ్వేజ్ లోను హౌ టు రైట్ ఏ లెటర్ టు పేరెంట్స్, టు టీచర్స్, టు ప్రిన్సిపల్, లేదంటే మీ వీధిలో ఉన్న ఒక సమస్య గురించి మున్సిపల్ ఆఫీస్ కి ఒక లెటర్ రాయండి. ఇట్లాంటివన్నీ వాక్ త్రూ చేసే వచ్చుంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, అంటే అక్కడ నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతూ ఉంటారు. రియల్ గా ఉపయోగించాల్సిన దగ్గర ఒకప్పుడు ఫిజికల్ మెయిల్స్ రాసేవాళ్ళని, ఇప్పుడు ఈమెయిల్స్ అంటే సేమ్ ఆల్మోస్ట్ దాన్ని ఎలక్ట్రానికల్ గా రాస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఫార్మేట్ కానీ, లేదంటే ఆ సబ్జెక్ట్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ అవేమీ లేకుండా సింపుల్ గా రెజ్యూమ్ అటాచ్ చేసి పంపిస్తూ ఉంటారు ఒక జాబ్ అప్లికేషన్ కోసం. సో అలా కాకుండా మనం చాట్ జీపీటీ కనుక యూస్ చేస్తే, ఈ ఏ టూల్స్ యూస్ చేసి అడ్వాన్స్డ్ గా ఒక ఈమెయిల్ రాయొచ్చు, ఎఫెక్టివ్ గా రాయొచ్చు ఈమెయిల్స్ అనేటివి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్, ఇప్పుడు అకాడమిక్స్ అయిపోయిన తర్వాత అల్టిమేట్ గా మనం జాబ్ అయితే తెచ్చుకోవాలి కదా. ఈ జాబ్ తెచ్చుకోవడానికి మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలి అంటే మన నెట్వర్క్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అంటే మనకు నంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేటివి బిల్డ్ అవ్వాలి. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కాకుండా లింక్డ్ ఇన్ లాంటి జాబ్ పోర్టల్స్, జాబ్ ప్లాట్ఫామ్స్ లో కనుక మనం చేసుకుంటే ఎక్కువ మంది మన ప్రొఫైల్ చూడగలుగుతారు. అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ మనం వెతకడం కాదు, మనల్ని వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ పేపర్ ప్రెజెంటేషన్స్, ఇక్కడ ఎవరైనా ఈవెంట్స్, అంటే స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి ఈవెంట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ పేపర్ ప్రెజెంటేషన్స్ ని, కావాల్సిన ప్రెజెంటేషన్స్ ని ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు. ఇక్కడి నుంచే జనరేట్ చేసి దాని నుంచి ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చు. విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మనకు వస్తాయి. ఇది అకాడమిక్స్ లో, అంటే స్టూడెంట్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీరు ఇక్కడ వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ లేకపోయినా, మీకు తెలిసిన వాళ్ళు, లేదంటే మీ పిల్లలు, మీ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ నెక్స్ట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ట్రైనర్ అవుదామని కొందరు వచ్చుంటారు. ఇంకొందరు, మన ప్రోగ్రామ్ పేరే ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్. అంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అయిన తర్వాత మనం మోటివేషనల్ స్పీకర్ గా మారి డిఫరెంట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో మనం క్లాసెస్ చెప్పబోతున్నాం. సో దీనికి కావాల్సిన సపోర్ట్ అండ్ గైడెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా దొరుకుతుంది? అగైన్ మనం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక స్కూల్ కి కానీ కాలేజెస్ కానీ వెళ్ళి నేను ఇట్లా క్లాస్ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అడగగానే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక ఈమెయిల్ చేయండి అని చెప్పంటారు.
ఆ అఫీషియల్ ఈమెయిల్ ఎలా చేయాలి ఇక్కడ తెలుసుకుంటారు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్, మిమ్మల్ని మిమ్మల్ని ట్రైనర్ గా పిలవాలి అన్నా, మోటివేషన్ స్పీకర్ గా పిలవాలన్నా, కీనోట్ స్పీకర్ గా పిలవాలన్నా మీకు పబ్లిసిటీ ఉండాలి కదా. ఈ పబ్లిసిటీ కోసం మీరు మీ గురించి ఎక్కువ మందికి తెలియజేస్తే అప్పుడు మాత్రమే మనకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో దీనికోసం మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. సో మీ పేరు గూగుల్లో టైప్ చేస్తే వచ్చే విధంగా ఉండాలి. సో నా నేమ్ టైప్ చేసినా మీకు వస్తుంది, రాజశేఖర్ పిగిలం అని టైప్ చేయొచ్చు, లేదంటే ఫుల్ స్టాక్ రాజశేఖర్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఏది టైప్ చేసినా నా నేమ్ అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ రిసోర్సెస్, ఏ ఏ ప్లాట్ఫామ్స్ లో నేనున్నాను, నా ఫొటోస్ ఏంటి, కంపెనీ డీటెయిల్స్ కానీ ప్రతిదీ మీరు చూడొచ్చు గూగుల్లో. అదేవిధంగా యాజ్ ఏ ట్రైనర్ గా ఉన్నప్పుడు సో మీరు కూడా మీకు సొంతంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో మీ నేమ్ గూగుల్లో టైప్ చేస్తే వచ్చే విధంగా ఉండాలి. సో దీనికోసం యూ కెన్ రైట్ బ్లాగ్ పోస్ట్. ఇప్పటి వరకు నేను రైటర్ని కాదు, నేను రాయలేను, నేను అంత ఎఫెక్టివ్ గా రాయలేను అని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ టు జనరేట్ కంటెంట్. ఓకే. అండ్ రీల్స్ చేయాలన్నా, వీడియోస్ చేయాలన్నా, సేల్స్ లెటర్స్, ఇక్కడ మన ట్రైనింగ్ గురించి వేరే వాళ్ళకి సెల్ చేయొచ్చు. ఒకవేళ మనం పే ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తుంటే దాన్ని ఎలా సెల్ చేయొచ్చు అనేది సేల్స్ లెటర్స్ కూడా ఈ ఏఐ ద్వారా మనం జనరేట్ చేయొచ్చు. ల్యాండింగ్ పేజెస్, వెబ్సైట్. ఈ వెబ్సైట్ వచ్చేసరికి మన బిజినెస్ గురించి కానీ లేదంటే మన సర్వీసెస్ గురించి కానీ ప్రొజెక్ట్ చేయడానికి ఒక వెబ్ పేజ్ ఆర్ ఒక ప్లాట్ఫామ్. అయితే ఈ ల్యాండింగ్ పేజెస్ దగ్గరికి వచ్చేసరికి స్పెసిఫిక్ టు వన్ యాక్షన్ ఐటమ్. నేను ఒక ఏఐ టూల్స్ గురించి టీచ్ చేస్తున్నాను అనుకోండి, ఆ ఏఐ టూల్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటనేది అది మాత్రమే ఆ వెబ్సైట్ లో, ఆ వెబ్ పేజ్ లో ఉంటుంది. సో నేను మిగతా సర్వీసెస్, లోగో డిజైన్ చేస్తాను, వెబ్సైట్ బిల్డ్ చేస్తాము, అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాము, ఇవన్నీ అక్కడ ఇంక్లూడ్ చేయకుండా సింగిల్ పాయింట్ అజెండా ఉండే విధంగా మనకు ల్యాండింగ్ పేజెస్ అనేటివి ఉంటాయి. అండ్ పోస్టర్ మేకింగ్. ఈ రోజు మీరు పోస్టర్ ద్వారానే ఇక్కడ దాకా వచ్చారు. ఏఐ టూల్స్ గురించి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా. రేపు మీరు చెప్పబోయే టాపిక్ గురించి కూడా మీరు పోస్టర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ పోస్టర్ లో పెట్టాల్సిన ఇమేజెస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవి కూడా మనం ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు. అండ్ స్పీచ్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంట్రడక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు సదా గారు అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో ఆ ఇంట్రడక్షన్ కూడా నేను చాట్ జీపీటీ ద్వారా ప్రిపేర్ చేశాను, రైట్. అదేవిధంగా మనం ఏదైనా ఇప్పుడు ఒక క్లాస్ జరుగుతుంది, దానికి సంబంధించిన సమ్మరీ చెప్పాలి, ఆ పాయింట్స్ అని మనం నోట్ చేసుకొని ఒక అద్భుతమైన ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేసి మనం ప్రజెంట్ చేయొచ్చు యూజింగ్ చాట్ జీపీటీ. ఇట్లా నేను క్లాస్ చెప్పుతున్నప్పుడే ఆ పాయింట్స్ నోట్ చేసుకొని ఆ పాయింట్స్ ని చాట్ జీపీటీకి ఇస్తే ఇంకా గ్రేట్ సమ్మరీని ఇస్తుంది. పీపీటీస్ పీపీటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ గామా యాప్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ నో అబౌట్ గామా యాప్. ఇప్పటి వరకు తెలుసుకోకపోతే ఎస్, ఓకే, ఆల్రెడీ గామా యాప్ గురించి చెప్పినట్టున్నారు. సో ఎస్, థ్యాంక్ యూ. నేను ఇంకా డీటెయిల్గా ఎలా చేంజెస్ చేయొచ్చు, ఎలా కస్టమైజ్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఓకే. తర్వాత మనకు ఒక 5 minutes లో ఒక పీపీటీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ ఒక స్పీచ్ కి కావాల్సిన ప్లానింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు 1 hour స్పీచ్ అంటే 1 hour కి కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే 5 minutes స్పీచ్ అంటే 5 minutes స్పీచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా మనకు మనం ఇచ్చే ఇన్పుట్స్ ని బట్టి అది మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఇస్తుంది. అండ్ టీచర్స్ కానీ ట్రైనర్స్ కానీ అయితే కోర్సెస్ ని ఎలా బిల్డ్ చేయాలి, కోర్స్ కంటెంట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, అలాంటివి కూడా ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు అదర్ లాంగ్వేజెస్ లో ఉన్న కంటెంట్ ని తెలుగులోకి కన్వర్ట్ చేయాలనుకున్నా, లేదంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేయాలనుకున్నా, అలాంటి వాటికి కూడా మనం ఈ చాట్ జీపీటీని యూస్ చేయొచ్చు. ఇవి ట్రైనర్స్ కి ఉన్న బెనిఫిట్స్.
ట్రైనర్స్ ఏమేం చేయగలుగుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేది. అండ్ జాబ్ అసిస్టెంట్స్ ఆర్ ఎంప్లాయీస్, ఆల్రెడీ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళు కానీ లేదంటే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ, సో వాళ్ళకి ఈ చాట్ జీపీటీ కానీ లేదంటే ఈ ఏ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి. రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇప్పుడు ప్రెసెంట్ రెజ్యూమ్స్ అంటే జాబ్ కోసం చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మందిలో మన ప్రొఫైల్ పిక్ అవ్వాలి అంటే, మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటారు. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ కనుక మనకు చేయకపోతే, మనం అప్లై చేయకపోతే మన ప్రొఫైల్ ట్రాక్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్, పెద్ద కంపెనీస్ అన్ని ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో మన ప్రొఫైల్ పిక్ అవ్వాలి అంటే వాటికి రీడబుల్ ఫార్మేట్ లో ఉండాలి. అంటే ఒక మిషన్ రీడబుల్ ఫార్మేట్ లో మన రెజ్యూమ్ ఉంటేనే అది సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్ లో మన పేరు వచ్చే విధంగా చేస్తుంది. లేకపోతే మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మన రెజ్యూమ్ సరిగా లేకపోతే మన ప్రొఫైల్ పిక్ అవ్వదు. సో ఇక్కడ కూడా మనం మారుతున్న కాలం తగ్గట్టుగా మనం మారుతూ ఉండాలి. అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ని బిల్డ్ చేయాలి. సో దాన్ని కూడా మనం ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు. అండ్ జాబ్ అప్లికేషన్స్. జాబ్ కి ఎలా అప్లై చేయాలి? కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఆటోమేటిక్ గా మనం స్కిల్స్ ఇచ్చేస్తే అవే అప్లై చేస్తూ ఉంటుంది. మనం మాన్యువల్ గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలా కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది, కంపెనీ డీటెయిల్స్ ఇస్తే ఆ కంపెనీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అనేది మనకు ఇస్తుంది. మన ఎక్స్పీరియన్స్, మన స్కిల్ సెట్ ఇచ్చి దానిలో ఒక 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేయని చెప్పంటే ప్రిపేర్ చేస్తుంది. దానికి మనకు ఆన్సర్స్ కూడా ఇస్తుంది. ఇన్ కేస్ మనకి ఎక్కడైనా నేర్చుకోవడానికి స్ట్రక్ అవుతున్నాం అంటే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇట్లా ప్రతి దాని కోసం మనం ఈ ఏఐని వాడచ్చు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయడానికి ఇందాక నేను చెప్పినట్లు స్టూడెంట్స్ కి అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ తెచ్చుకోవాలంటే మాత్రం వాళ్ళకి ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంటే ఇట్లా రెఫరెన్సెస్ కోసం ఈజీగా ఉంటుంది. అండ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలంటే ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ జాబ్ అసిస్టెన్స్ కోసం, జాబ్ తెచ్చుకోవడం కోసం ఆర్ ఎల్స్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్ జాబ్ తెచ్చుకోవడం కోసం, బెటర్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవడం కోసం ఆల్వేస్ మెయింటైన్ ఏ నెట్వర్క్. సో ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే, ఎంతమంది నెట్వర్క్ ఉంటే మనకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నట్లు లెక్క. సో వన్ ఆఫ్ మై మెంటర్స్ గ్రాంట్ కార్డోన్, హి సేస్ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అంటారు. సో అందుకోసమే మనం మన నెట్వర్క్ ని గ్రో చేసుకుంటూ ఉండాలి. అండ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 10,800 ఫాలోవర్స్ ఆన్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో అదంతా త్రూ చాట్ జీపీటీ లో జనరేట్ చేసిన కంటెంట్ ద్వారా అంత నెట్వర్క్ ని బిల్డ్ చేశాను విదిన్ 8 to 9 months టైంలో. అండ్ తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఏముండలే, మనకు ఒక స్టాండర్డ్ టెంప్లెట్ కాలేజీలోనో లేదంటే జాబ్ అసిస్టెంట్స్ ఇచ్చేవాళ్ళు ఒక టెంప్లెట్ ఇస్తారు. ఆ టెంప్లెట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే సరిపోతుంది. మన నేమ్, మన ఫ్యామిలీ, మనం ఎక్కడి నుంచి వచ్చాం, తర్వాత ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ హాబీస్, అంబిషన్. ఇట్లా మనకు ఒక స్టాండర్డ్ ఫార్మేట్ లో మనకు నేర్పిస్తూ ఉంటారు కదా. ఇంతే కాకుండా ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం మన గురించి కొన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చెప్పొచ్చు, దానికి మసాలా యాడ్ చేసి ఎలా చెప్పొచ్చు అనేది కూడా ఇందులో తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈచ్ కంపెనీకి, అంటే ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ అయ్యాము అంటే ప్రతి కంపెనీకి అదే సెల్ఫ్ ఇంట్రడక్షన్ పనికిరాదు. మనం ఒక 80% ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఫాలో అయితే అట్లీస్ట్ ఒక 20% మన రెజ్యూమ్ లో లేని విషయాలు, అండ్ ఈ కంపెనీకి నేను ఎలా సూట్ అవుతాను, ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకొని
దానికి తగ్గట్టుగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మార్చి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలాంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ బేస్డ్ ఆన్ జేడి అంటే జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని కంపెనీని బేస్ చేసుకొని ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మారుతూ ఉండాలి. సో దీనికోసం కూడా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయొచ్చు. లెర్నింగ్ టెక్నాలజీ, ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్నా ఈమెయిల్స్ పంపించడానికి, బ్లాగ్స్ రాయడానికి, సేమ్ యూస్ కేసెస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బిజినెస్ ఆర్ ఫ్రీలాన్సింగ్. బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది? సో ఇక్కడ కొంతమంది జాబ్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు, అండ్ జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూ కెన్ ఆల్సో బిల్డ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూజింగ్ ఏఐ టూల్స్. సో దాన్ని ఎలా చేస్తారు, ఒకవేళ మీకు బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ తెలుసుకుంటారు. సో ఇక్కడ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా మనకి ఏమేమి కావాలి, మన కంపెనీకి ఒక బ్రాండింగ్ అనేది కావాలి. ఈ బ్రాండింగ్ సంబంధించిన లోగో మేకింగ్, మార్కెటింగ్ ప్రపోజల్స్. మనం ఏదైనా ఒక కంపెనీకి మన సర్వీసెస్ గురించి ఒక ప్రపోజల్ పంపించాలంటే ఆ ప్రపోజల్స్ కూడా ఈ దీని ద్వారా మనం పంపించవచ్చు. అండ్ బ్రాండ్ బిల్డింగ్, ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయడానికి, వెబ్సైట్ అండ్ బ్రోచర్స్ బిల్డ్ చేయడానికి, కంటెంట్ రాయడానికి, అండ్ ల్యాండింగ్ పేజెస్ బిల్డ్ చేయడానికి, ఇమేజెస్ ఆఫ్ స్టాక్ ఫుటేజ్, కంటెంట్, వీడియోస్, సేల్స్ లెటర్స్, ఇవన్నీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంతే కాకుండా మీరు ఈ ఏఐ టూల్స్ ద్వారా ఐ విల్ ఆల్సో షేర్ యూ ద ప్లాన్. మనకు టైం పర్మిట్ చేస్తే ఐ విల్ ఆల్సో షేర్ యూ ద ప్లాన్, ఆర్ ఎల్స్ తర్వాత మీరు కాంటాక్ట్ అయినప్పుడు నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ హౌ టు ఎర్న్ 1 lakh పర్ మంత్ అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. సో దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, ప్లాన్ ఏంటి అనేది కూడా నేను నేర్పిస్తాను. అండ్ ఇప్పుడు వరకు మీరు బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యూ కెన్ ఆల్సో గెట్ సమ్ బిజినెస్ ఐడియాస్ ఫ్రమ్ ChatGPT. అంతేకాకుండా కంప్లీట్ ఒక బిజినెస్ ప్లాన్ ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ అనాలిసిస్ చేయొచ్చు, మార్కెట్ రీసెర్చ్ చేసి. ఇప్పుడు వరకు మనకు కంప్లీట్ గా తెలియని టెక్నాలజీ అయినా, తెలియని డిపార్ట్మెంట్ అయినా దానిలో రీసెర్చ్ చేసి మనం ఒక ప్రపోజల్ తో రెడీ అవ్వచ్చు. రీసెంట్ గా ఒక డాక్టర్ కోసం ఒక ప్రపోజల్ రెడీ చేశాను, ఒక బిజినెస్ ప్లాన్ రెడీ చేశాను. అదేంటంటే, నాకు ఈ డయాబెటీస్ గురించి కంప్లీట్ గా నాలెడ్జ్ లేదు, మెడికల్ టర్మ్స్ కొన్ని కొన్ని మాత్రమే తెలుసుంటాయి. అలాంటిది ఒక డాక్టర్ ఇట్లా డయాబెటీస్ ని రిలేటెడ్ గా ఒక కమ్యూనిటీ బేస్డ్ బిజినెస్ మోడల్, అంటే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలని కంప్లీట్ రీసెర్చ్ చేసి, మార్కెట్ రీసెర్చ్ చేసి, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఎలాంటి కమ్యూనిటీ బిల్డ్ చేయొచ్చు, మనకు ఈ దేనికి ఎంత ప్రైజింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఆ బిజినెస్ ని సెటప్ చేయడానికి ఆపరేషన్ కి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది డాక్టర్స్ కావాలి, వాళ్ళకి ఎంతెంత శాలరీస్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ బిజినెస్ ప్లాన్ ని రెడీ చేశాను వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్. సో ఇది కూడా మనకు పాసిబుల్ ఈ ChatGPT ద్వారా. అండ్ కొన్ని కేస్ స్టడీస్ మనకు తెలియాల్సిన, అంటే మనకి ఏదైనా ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నాము, దానికి ఆల్రెడీ ఇట్లాంటి జరిగినవి ఏమైనా ఉన్నాయా అని కేస్ స్టడీస్ కూడా మనం దీనిలోంచి తీసుకోవచ్చు. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి స్ట్రాటజీస్, ఇప్పుడు ప్రజెంట్ నా బిజినెస్ ఎలా ఉంది అని చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి, దీన్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలి, ఇతను ప్లాన్ అడగచ్చు, లేదంటే సజెషన్స్ అడగచ్చు. ఓకే. అండ్ మనం దానికి ఒక రోల్ ని అసైన్ చేయొచ్చు. దాన్ని ఎలా కావాలంటే అలాగా, ట్రీట్ లైక్ ఏ టీచర్ అని చెప్పి అనొచ్చు, ట్రీట్ లైక్ ఏ బిజినెస్ అనలిస్ట్ అనొచ్చు, బిజినెస్ ఓనర్ అనొచ్చు, స్టూడెంట్ అనొచ్చు. ఇట్లా మనకు కావాల్సిన రోల్ దానికి అసైన్ చేసి మనకు కావాల్సిన జాబ్ ని మనం చేయించుకోవచ్చు. అండ్ బిజినెస్ ఐడియాస్ దీని నుంచి జనరేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. నేను ఒక 90 days ప్లాన్, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే 90 days పడుతుంది అని చెప్పి అనుకుంటే, ఆ 90 days లో Day 1 లో ఏం చేయాలి, Day 2 లో ఏం చేయాలి, ఇట్లా 90 days పాటు మనకు కావాల్సిన యాక్షన్ ఐటమ్స్ మనం ఏమేం చేయాలి, అండ్ ఎంత రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఈ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఈ ఏఐ టూల్స్ ద్వారా నేర్చుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు మనకు యూసేజ్, అంటే ఎన్ని రకాలుగా ఈ ఏఐ టూల్స్ ని యూజ్ చేయొచ్చు అనేది ఇప్పటి వరకు తెలుస్తుంది.
I hope you are following so far. Type F in the chat box if you are following. Yes, thank you. ఇప్పుడు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మనం చెప్పిన యాక్షన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు నేను ఏదైతే యాక్షన్స్ చెప్పానో సో వాటిని కూడా మనం డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. మనం ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయాలని అనుకోండి. ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయాలి అంటే మనం ఆర్టికల్స్ కానీ లేదంటే బ్లాగ్ పోస్ట్స్ కానీ చేస్తూ ఉండాలి. ఆర్టికల్ రాయాలి అంటే అది టెక్స్ట్ బేస్డ్ గా ఉంటుంది. అది చాట్ బాట్స్ కిందకి వస్తుంది. అండ్ దానికి కావాల్సిన ఇమేజెస్ జనరేట్ చేయడానికి, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేయడానికి ఏ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ప్రజెంటేషన్స్ కోసం, కంటెంట్ రాయడానికి టెక్స్ట్, అండ్ జాబ్ సెర్చ్ కోసం, అండ్ వెబ్సైట్స్ మేకింగ్ కోసం. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఇందులో ఒక్కొక్క కేటగిరీలో మనకు ఎలాంటి టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి, వాటి ద్వారా మనం ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తాను. ఇమేజెస్ ని కానీ లోగోస్ ని కానీ జనరేట్ చేయడానికి ఎస్ చాట్ జీపీటీలో యూస్ కేసెస్ షేర్ చేయమంటున్నారు, అవి కూడా షేర్ చేస్తాను నేను. ఓకే. సో బిఫోర్ దట్ నేను ఈ ఫ్లోలో అంటే ఇమేజెస్ ఎలా జనరేట్ చేస్తారు, తర్వాత వీడియోస్ ఎలా జనరేట్ చేస్తారు, ఆ తర్వాత టెక్స్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను చాట్ జీపీటీ గురించి చెప్తాను. ఆర్ ఎల్స్ ఫస్ట్ టైం దానికోసం వెళ్తే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే. అండ్ ఇమేజెస్, సో ఇమేజెస్ ని జనరేట్ చేయడానికి, లోగోస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేయడానికి imagine.art అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో దీనిలోకి వెళ్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు చూసారా. ఇమాజిన్ ఏఐ ఆర్ట్ జనరేటర్ అండ్ ఎన్హాన్స్డ్ ఫారెస్ట్ బాత్ ఇన్ ద సాఫ్ట్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఇస్తున్నారు. లేదు ఏదైనా ఒక బాయ్ ఆస్ట్రోనాట్ సూట్ తో గాలి ఎగురుతున్నట్టు అంటే స్పేస్ లో ఎగురుతున్నట్టుగా కావాలంటే ఆ ఇమేజ్ ని జనరేట్ చేయొచ్చు. ఒక హట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది. ఇట్లా మనకు కావాల్సినట్టుగా టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ నుంచి ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మీకు క్యాన్వా సంబంధించిన క్లాస్ ఆల్రెడీ అయిపోయిందా? టైప్ చేస్తుంది చాట్ బాక్స్. క్యాన్వా ఆల్రెడీ అయిపోతే సో క్యాన్వాలో కూడా మనం ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేయొచ్చు అనేది చెప్తాము. క్యాన్వాలో ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ని ఎలా యూస్ చేయొచ్చు అనేది మాత్రమే తెలుసుకొని ఉంటారు. సో దీనిలో ఇమేజెస్ ని కూడా జనరేట్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రీ అకౌంట్ లో కూడా అప్ టు 500 ఇమేజెస్ వరకు జనరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. యా.
ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళితే అందులో ఏ జనరేటర్ అని ఉంటుంది, క్రియేట్ యువర్ ఓన్ అని ఉంటుంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన టెక్స్ట్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ ఇస్తుంది. సో మీరు టెస్ట్ చేయాలనుకుంటే, ఇప్పటి వరకు మీకు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఇన్స్పైర్ మీ అని చెప్పి అనగానే అదొక అంబులెన్స్ డ్రైవింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్ ఇన్ ద 19th సెంచరీ జనరేట్. 19th సెంచరీలో అంబులెన్స్ అంటే ఇలాగే ఉండేది. చూస్తున్నారా? ఇలా మనకు కావాల్సిన ఇమేజ్ ని మనం జనరేట్ చేయొచ్చు. ఏ క్యాట్ A cat is flying in the sky wearing Spider-Man suit. ఇందులో మనకు ఎలాంటి ఇమేజ్ కావాలని కూడా సెలెక్ట్ చేయొచ్చు. డ్రీమీగా కావాలా, యానిమేటెడ్ గా కావాలా, ఫిల్మిక్ గా, ఫోటోనా? ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, స్పైడర్ మ్యాన్ అనేది దీనిలో రావట్లేదు అంటుంది. స్పైడర్ మ్యాన్ సూట్ కాకుండా జనరల్ సూట్ వేసుకొని చెప్పి రమ్మని చెప్పాను. ఎస్, జనరేట్ చేసింది. ఇలా మనం దేనికి సంబంధించి మనం ఆర్టికల్స్ రాస్తుంటే, దేనికి సంబంధించి మనం కంటెంట్ రాస్తుంటే దానికి సంబంధించిన ఇమేజెస్ ని ఆటోమేటిక్ గా మనం జనరేట్ చేసి వాటిని మన ప్రజెంటేషన్స్ లో యూజ్ చేయొచ్చు. ఇలా మనం ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు. ఈవెన్ లోగోస్ కూడా జనరేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. లోగో జనరేట్ చేయడానికి నేను ఆల్రెడీ జనరేట్ చేసిన కొన్ని లోగోస్ చూపిస్తాను. సో ఇందాక నేను చూపించినది అయితే ఫ్రీ. క్యాన్వాలో అయితే మీరు ఫ్రీగానే జనరేట్ చేయొచ్చు అప్ టు 500 ఇమేజెస్ వరకు. సో ఇప్పుడు ఇందాక చూపించిన ఈ ప్లాట్ఫామ్ లో కూడా కొన్ని క్రెడిట్స్ వరకు మనకు ఫ్రీగా ఉంటాయి.
ఫ్రీగా లోగోస్ కూడా జనరేట్ చేయొచ్చు, ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత వాళ్ళు మనీ అడుగుతారు. అండ్ ఇక్కడ నేను చూపించబోయేది అయితే కంప్లీట్ గా పెయిడ్ ఇది. సో దీనిలో నేను ఆల్రెడీ పర్చేస్ చేసిన దానిలో లోగోస్ ఎలా జనరేట్ చేస్తున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి సంబంధించిన వెబ్సైట్ కి లోగోస్ జనరేట్ చేస్తున్నాం. ఈ లోగోస్ అన్ని దాని ద్వారా జనరేట్ చేసినవి. ఎస్, ఇలా మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని బేస్ చేసుకుని, అంటే ఏ ప్రాంప్ట్ ద్వారా ఈ ఇమేజ్ జనరేట్ అయిందని కూడా మనం చూడొచ్చు. ఈ ప్రాంప్ట్ ద్వారా ఇలాంటి లోగో జనరేట్ చేయగలిగాం. ఓకే, ఈ లోగో జనరేషన్ వాడచ్చు. తర్వాత ఇదే విధంగా మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. Flare.ai అని, తర్వాత pixelcut.ai. ఈ ఈ మైండ్ మ్యాప్ కూడా మీకు షేర్ చేస్తాం తర్వాత రిసోర్సెస్ లో. క్యాన్వాలో డాల్.ఈ అని చెప్పి, ఇది ఒక మోడల్ నేమ్, ఇది ఇమేజ్ జనరేషన్ మోడల్ నేమ్. ఈవెన్ ఇక్కడ మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నాం కదా, ఇంటర్నల్ గా ఇలాంటి మోడలే యూస్ చేసుకుంటుంది. కాకపోతే మనం ఇచ్చే అడిషనల్ ఇన్ఫర్మేషన్, దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎలా, దాన్ని బట్టి ఇమేజెస్ డిఫరెన్స్ అనేటివి ఉంటుంది. ఇందాక నేను చెప్పిన వాటిల్లో అంటే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఈ కామర్స్ వెబ్సైట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రోడక్ట్ ఫొటోస్ కోసం చాలా ఎక్స్పెన్సివ్ కెమెరాస్ అండ్ ఫోటోగ్రఫీ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే రాగా ఫోటో తీసిన దాన్ని ఇంకా అందంగా చూపించడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో అవి Play.ai లో మనం ప్రోడక్ట్ ఇమేజెస్ ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా పిక్సెల్ కట్ లో కూడా ప్రోడక్ట్ ఇమేజెస్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ పెబ్లీ, సో దాన్ని కూడా ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ లాగా మనం చేయొచ్చు. అది ఇమేజెస్ గురించి. అండ్ ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఉంది, మెటా ఏఐ. ఇది మీకు వాట్సాప్ లో మీకు సెర్చ్ బార్ లో కూడా మీరు టైప్ చేయొచ్చు. ఇమాజిన్ అని చెప్పి ఫస్ట్ వర్డ్ ఇమాజిన్ అని చెప్పి టైప్ చేసి ఆ తర్వాత నుంచి మీకు కావాల్సినది ఎలా కావాలంటే అలా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇమాజిన్ ఏ ఫారెస్ట్ అన్న అనుకోండి, ఒక ఫారెస్ట్ ఇమేజ్ ఇస్తుంది. ఇమాజిన్ ఏ టైగర్ ఇన్ ఏ ఫారెస్ట్ అన్న అనుకోండి, ఆ ఇమేజ్ ఇస్తుంది. సో ఇట్లా మన ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ఇమేజెస్ ని తీసుకొచ్చి ఇమేజెస్ ని జనరేట్ చేసి మరీ ఇస్తుంది మెటా ఏఐ. తర్వాత వీడియోస్ జనరేట్ చేయడానికి pixelcut.ai. వీడియోస్ ని ఎడిట్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. Pictory.ai అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది. దీని ద్వారా మనకు అవి జనరేట్ చేసి చూపించాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకోసమే నేను జస్ట్ ఆ రెఫరెన్స్ మాత్రమే ఇస్తున్నాను. దాని ద్వారా జనరేట్ చేసిన వీడియోస్ కొన్ని మీకు చూపిస్తాను. సో ఇన్ వీడియో అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది, ai.invideo.io. సో దీనిలో ఒక స్టోరీ తీసుకొని ఆ స్టోరీని దీనికి ఇన్పుట్ గా ఇస్తే దాని నుంచి ఒక వీడియోని జనరేట్ చేసింది. ఈ Pictory.ai లో వచ్చేసరికి మీరు వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటారు కదా. రికార్డ్ చేసిన వీడియోస్ లో కొంతమందికి నాయిస్ ఉంటుంది, కొంతమందికి ఫిల్లర్ వర్డ్స్ ఉంటాయి. సో 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 అని చెప్పి కొందరు అంటూ ఉంటారు, లేదంటే బట్, ఓకే, ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో వాటిని మనం ఆటోమేటిక్ గా తీసేయడం ఎలాగా, ఏఐ ద్వారా మనం దీనిలో అప్లోడ్ చేసి, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు టెస్టింగ్ కావాలంటే కొన్ని వాడచ్చు, అంటే కొంతవరకు కొంత డ్యూరేషన్ వరకు వాడచ్చు. సో దీనిలో ఇక్కడ ఈ ఫిల్లర్ వర్డ్స్ ని తీసేయడానికి కొంతమంది ఆ ఊ అని చెప్పి సౌండ్ చేస్తుంటారు. సో వాటిని కూడా డిటెక్ట్ చేసి ఆ సౌండ్స్ అన్ని తీసేయచ్చు. దీనికి మనం అడ్వాన్స్డ్ గా ఈ ఏఐని వాడి టైం ని సేవ్ చేసుకోవచ్చు. దీని ద్వారా జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను.
సౌండ్ వస్తుందా? లెట్ మీ షేర్ ద సౌండ్. ఇక్కడ నేను ఈ వెబ్సైట్ నుంచి ఒక స్టోరీ పిక్ చేస్తున్నాను. ద టాకింగ్ బర్డ్స్ అని చెప్పి ఒక స్టోరీ తీసుకున్నాను. ఈ చిన్న స్టోరీ లైన్ తీసుకెళ్ళి దానికి వీడియోగా ఇన్పుట్ ఇస్తే అక్కడి నుంచి ఒక వీడియో జనరేట్ చేసి మనకి ఇచ్చింది. కొంతమంది యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళ ఫేస్ చూపించకుండా, వాళ్ళ వాయిస్ లేకుండా వీడియోస్ చేసి ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. Two talking birds lived in a lush forest with their parents. The birds were very happy. They loved to sing and play together. The parent birds taught their young ones about the forest. They showed them where to find the tastiest fruits. One day, the two young birds were playing. They were chasing each other through the trees. They did not notice a villager walking towards them. The villager had been watching us. He thought we were beautiful. The villager decided to catch us. He wanted to keep us as pets. He slowly crept closer, holding out a net. The birds were too busy playing to see him. The villager saw his chance. He quickly threw the net over the birds. One bird was trapped. The other bird managed to fly away. I was scared and sad. I missed my brother and parents. The bird struggled in the net. He called out for his brother, but his brother was gone. The villager put the bird in a cage. He took the bird back to his village. The villager was pleased with his. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ జస్ట్ వీడియో క్రియేట్ చేయడమే కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా అంటే అక్కడ స్టోరీకి తగ్గట్టుగా మ్యూజిక్ ని కూడా యాడ్ చేసింది. స్టార్టింగ్ లో ప్లెజెంట్ మ్యూజిక్ తో ఈ స్టోరీ స్టార్ట్ అయింది. తర్వాత మధ్యలోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఆ బర్డ్ వలేసి పట్టుకోబడిందో అక్కడి నుంచి ఒక సాడ్ మ్యూజిక్ తో స్టార్ట్ అయింది. సో ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు కంప్లీట్ ఒక స్టోరీని నారేట్ చేస్తూ దానికి కావాల్సిన ఇమేజెస్ ని చూపిస్తూ మనం ఒక వీడియో జనరేట్ చేయొచ్చు. అండ్ ఎడిట్ చేసిన వీడియో కొన్ని చూపిస్తాను మీకు. So Rajshekhar, if you're there, you can turn on your audio and video. And congratulations and welcome to the Hall of Fame. Yes, so you are into IT, I can see, learning full stack. And 2018, I started in stack. Okay, and still I was doing job. For some reason, when I tried to prove myself, I got some severe health issue. Okay, due to that reason, I just wanted to quit from IT job. I quit my previous job. Okay, after that, I joined in a new company, and there also I felt that I was always underpaying. సో ఇక్కడ మీరు చూస్తే నేను pictory.ai నేను దీన్ని ఎడిట్ చేశాను. ఎడిట్ చేసినప్పుడు ఒరిజినల్ వీడియో చూస్తే చాలా లెంగ్తీగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. సో మధ్యలో ఎక్కడెక్కడైతే నేను పాజెస్ ఇచ్చానో, గ్యాప్స్ ఇచ్చానో అవన్నీ తీసేస్తూ అండ్ ఫిల్లర్ వర్డ్స్ సో అని చెప్పి చాలా యూస్ చేసామండి అప్పట్లో. వాటిని కూడా తీసేసి కంప్లీట్ ఒక రా వీడియోని రెడీ చేస్తుంది ఫాస్ట్ గా ఉండే విధంగా. స్టిల్ కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి, అన్ని వర్డ్స్ తీసేయలేదు. ఓకే, ఇట్లా మనం ఒక వీడియోని ఎడిట్ చేయడానికి జనరల్ గా మనం మాన్యువల్ గా ఎడిట్ చేసి ఆ గ్యాప్స్ అన్ని తీసేయాలి అంటే అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. అదే మనం ఏఐ ద్వారా 10 to 15 minutes లో మనం జనరేట్ చేయొచ్చు. అంటే వీడియోని ఎడిట్ చేసి మనకు కావాల్సినట్టుగా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీ వర్షన్ అయితే మనకి ఇట్లా వాళ్ళు వాటర్ మార్క్ వేస్తారు. పెయిడ్ వర్షన్ అయితే ఆ వాటర్ మార్క్ కూడా తీసేసి మనం వీడియోని జనరేట్ చేయొచ్చు. ఇది వీడియోస్ కి సంబంధించి. Yes. తర్వాత ప్రెజెంటేషన్స్. ఈ ప్రెజెంటేషన్స్ మనకు ఎన్ని రకాలుగా తెచ్చుకోవచ్చు, ఎన్ని రకాలుగా జనరేట్ చేయొచ్చు.
మీకు ఆల్రెడీ గామా యాప్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. స్టిల్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఒక టైం మేనేజ్మెంట్ మీద ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకోండి. టైం మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే గోల్ సెట్టింగ్ కావచ్చు, లేదంటే ఒక డిఫరెంట్ టాపిక్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని చెప్పిన దాని మీద నేను ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మనకు కంప్లీట్ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లైన్ ఇచ్చినా కానీ అది మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని చెప్పనే దాని మీద జనరేట్ చేస్తున్నాను. ప్రజెంటేషన్ కావాలి. ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి: ప్రజెంటేషన్, వెబ్ పేజెస్, డాక్యుమెంట్. సో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, చూడడానికి అయితే సిమిలర్ గానే ఉంటాయి. ఓకే. అండ్ వెబ్సైట్స్ అయితే మనకు ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ ఎవరికి షేర్ చేసినా వాళ్ళు ఆ కంటెంట్ ని చూడగలుగుతారు. సో ప్రజెంట్ అయితే మనం ప్రెజెంటేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్, ఎన్ని స్లైడ్స్ కావాలి? ఇక్కడ మనకు కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ చేయాలా, లేదంటే వేరే రకంగా చూడాలనేది. అండ్ టెక్స్ట్ ఎలా ఉండాలి? బ్రీఫ్ గా ఉండాలా, మీడియం ఉండాలా, డీటెయిల్డ్ గా ఉండాలా? ఇక్కడ మీరు 2 టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ డీటెయిల్డ్ గా జనరేట్ చేసి అది మీరు రెఫరెన్స్ గా తీసుకుని, అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఆ డీటెయిల్డ్ వర్షన్ ని వాడచ్చు. అండ్ తర్వాత ఉన్న స్లైడ్స్ ని ఆ డీటెయిల్డ్ కాకుండా షార్ట్ కంటెంట్ తో ఎలా చేయొచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ డీటెయిల్ సెలెక్ట్ చేస్తాం. టోన్ ఎలా ఉండాలి? ఇన్స్పైరింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎంకరేజింగ్ గా ఉండాలి, సపోర్టివ్ గా ఉండాలి, రిలేటబుల్ అండ్ ఇన్స్పైరింగ్. మోటివేషన్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, ఏ ద్వారా జనరేట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. ప్రజెంటేషన్ ఫార్మేట్ ఎలా ఉండాలి, కార్డ్ విడ్త్ ఎలా ఉండాలి. ప్రజెంట్ అయితే స్టాండర్డ్ యూస్ చేస్తున్నాను. వైడ్ అంటే కంప్లీట్ ఫుల్ విడ్త్ వస్తుంది. కార్డ్స్ డిఫాల్ట్ గా మీరు గనక ఫ్రీ వర్షన్ కనుక యూస్ చేస్తూ ఉంటే 8 కార్డ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో నేను ప్రజెంట్ పెయిడ్ వర్షన్ యూస్ చేసిన అప్ టు 15 వరకు యూస్ చేయొచ్చు. నేను 15 సెలెక్ట్ చేస్తున్నాను. 15 దాటిన తర్వాత అప్ టు 30 కార్డ్స్ వరకు అయితే నెక్స్ట్ వర్షన్ కి అప్గ్రేడ్ అవ్వాలి. అరౌండ్ 1000 రూపీస్ అలా ఉంటుంది. ఇప్పుడైతే 500 పర్ మంత్ ఉంటుంది. ఎస్, 15 కార్డ్స్ నేను సెలెక్ట్ చేశాను. కంటిన్యూ. ఇక్కడ థీమ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. జనరేట్. ఒకవేళ ఫస్ట్ టైం ఈ గామా యాప్ గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు అవైలబుల్ లో ఉంటుంది. తర్వాత డీటెయిల్ గా మీరు చూడొచ్చు నేను ఎక్కడి నుంచి ఎలా నావిగేట్ అవుతున్నాను ఏంటి అనేది. ఒకవేళ మీరు ఈ స్పీడ్ కి యాడ్ చేయలేకపోతే మీరు తర్వాత వీడియో చూడొచ్చు. ఒకవేళ మీరు లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటే డీటెయిల్ ముందుగానే మీరు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ కాదు నాకు తెలుగులో కావాలంటే తెలుగు కూడా సెలెక్ట్ చేయొచ్చు అక్కడ.
దీనికి కావాల్సిన ఇమేజెస్ థీమ్ కి తగ్గట్టుగా ఇమేజెస్ ని కూడా జనరేట్ చేస్తుంది. డీటెయిల్డ్ కంటెంట్ కావాలని చెప్పి అన్నాం కాబట్టి ఈ డీటెయిల్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ మనకు ఎన్ని కార్డ్స్ కావాలంటే అంటే ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈ ప్రెజెంటేషన్ యూజ్ చేసి దీని ఇంకా షార్ట్ ఫామ్ లో దీని ఇంకొక కాపీ తీసుకొని ఆ షార్ట్ ఫామ్ లో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఎస్, మనకు కావాల్సిన కంప్లీట్ ప్రెజెంటేషన్ రెడీ అయిపోయింది. ఒకసారి బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ని ప్రజెంట్ చేద్దాం. ఇక్కడి నుంచే మీరు ప్రెజెంటేషన్ కూడా చేయొచ్చు. ప్రెజెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రెజెంటేషన్ మోడ్ లోకి వస్తుంది. అండ్ ఇక్కడ ఎంటర్ ఫుల్ స్క్రీన్ అంటే కంప్లీట్ స్క్రీన్ కి మనకు కనిపిస్తుంది. ఎస్, మనకు దీనిలో కావాల్సిన కంటెంట్ చేంజెస్ కూడా మనం చేయొచ్చు. ప్రెజెంటేషన్ ఒకసారి వాక్ త్రూ చేస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో ఉంటుంది. ఎంబ్రేజింగ్ ద ఎర్లీ ఇయర్స్, ద పవర్ ఆఫ్ ప్లే, నర్చరింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పాజిటివ్ డిసిప్లిన్ స్ట్రాటజీస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రొటీన్, fostering a love for learning, healthy habits for life, importance of sleep, screen time and technology, building self-esteem, effective communication, nurturing sibling relationships, self-care for parents, embracing the journey. సో దీనిలో మనం చేంజెస్ చేసుకోవాలంటే ఎలాగా? ఎస్కేప్ ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. అండ్ గో టు హోమ్స్ ఐకాన్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వెళ్తుంది. ఇందులో నేను ఇంకో కాపీ తీసుకుని అంటే ఒరిజినల్ కాపీ డిస్టర్బ్ చేయకుండా నేను ఇంకో కాపీ తీసుకొని దానిలో ఎడిటింగ్ చేస్తాను. ఇక్కడ డూప్లికేట్ అంటే ఇంకో కాపీ రెడీ అవుతుంది సేమ్. ఇంతేకాదు మనకు దీనిలో స్లైడ్స్ లిమిటేషన్ అనేది ఓన్లీ జనరేట్ చేయడానికి మాత్రమే లిమిటేషన్ ఉంటుంది. మనం కావాలంటే ఎన్ని స్లైడ్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ న్యూ స్లైడ్ అనొచ్చు, లేదంటే ఉన్న స్లైడ్ ని డూప్లికేట్ చేసి ఇంకో కొత్త స్లైడ్ క్రియేట్ చేయొచ్చు. 16 స్లైడ్స్ వచ్చేది చూసారా? 17 స్లైడ్స్ వరకు నేను క్రియేట్ చేశాను. అంటే సేమ్ కంటెంట్ ఉంది, దానిలో కావాలంటే మనం చేంజెస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, అండ్ ఒక స్లైడ్ కి ఇంకొక స్లైడ్ కి మనకు ఈ స్లైడ్ బదులు నాకు ఇంకొక అంటే ప్రీవియస్ స్లైడ్ వచ్చి ఉండాలి అని చెప్పాను అనుకోండి, ఈ స్లైడ్ ని ఎలా మూవ్ చేయొచ్చు పైకి కిందకి.
ఓకే. తర్వాత ఎడిటింగ్కి వస్తే, సో ఇంత కంటెంట్ నాకు అవసరం లేదు, నాకు తక్కువ కంటెంట్ కావాలి అంటే మన presentation లో మనకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుంటారు కదా, మీ పీపీటీ ఎప్పుడు లెంగ్తీగా ఉండకూడదు, ఫుల్ ఆఫ్ టెక్స్ట్తో ఉండకూడదు, ఎంత మినిమల్గా ఉంటే అంత మంచిది, మీరు ఎక్స్ప్లెనేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అక్కడ డిస్ప్లే ఏది చదవద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు కదా, సేమ్ దాన్ని ఫాలో అవడానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఏదైతే స్లైడ్ లో ఉన్నామో ఆ స్లైడ్ కి సంబంధించి ఎడిటింగ్ చేయడానికి ఇక్కడ పైన ఆప్షన్స్ కనిపిస్తాయి. సో డ్రాగ్ టు మూవ్, కార్డ్ స్టైలింగ్, తర్వాత ఎడిట్ విత్ ఏఐ. ఈ ఎడిట్ విత్ ఏఐని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంప్రూవ్ రైటింగ్ అన్నారనుకోండి, ఉన్నదాన్ని ఇంకా బెటర్ వర్షన్ లో రైట్ చేస్తుంది. మేక్ ఇట్ లాంగర్ అంటే ఉన్నదాన్ని లెంగ్తీగా రాస్తుంది. మేక్ ఇట్ షార్టర్, ఇప్పుడు మనకు కావాల్సింది మేక్ షార్టర్. ఎస్, ఒక 10-15 లైన్స్ ఉన్న టెక్స్ట్ ఒక 2 లైన్స్ లో 2-3 లైన్స్ లోకి వచ్చేసింది. ఓకే. అండ్ ఇక్కడ నాకు మోర్ విజువల్ అని అనుకోండి, ఇక్కడ నాకు ఇమేజెస్ ఏం లేవు, మేక్ ఇట్ మోర్ విజువల్ అనొచ్చు. మేక్ దిస్ మోర్ విజువల్ అని అనుకోండి, దీనికి ఇమేజెస్ ని యాడ్ చేస్తుంది, ఒక డిఫరెంట్ లేఅవుట్ లో ఇమేజెస్ ని యాడ్ చేస్తుంది. ఈవెన్ టెక్స్ట్ ఎడిట్ ఎలా చేయాలని కూడా అడిగారు. ఇక్కడ మనం ఎక్కడైతే టెక్స్ట్ ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసి అక్కడ మాడిఫై చేయొచ్చు. ఇక్కడ నాకు కావాల్సిన టెక్స్ట్ ని నేను యాడ్ చేయొచ్చు. ఓకే. అండ్ సిమిలర్ వే ఇక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ లేఅవుట్ ని ట్రై చేయొచ్చు. ట్రై ఏ డిఫరెంట్ లేఅవుట్ అని అనుకోండి, ఈ లేఅవుట్ కాకుండా ఇంకొక డిఫరెంట్ లేఅవుట్ లో ట్రై చేస్తుంది. ఒరిజినల్ లేఅవుట్కి వెళ్ళిపోవాలంటే ఒరిజినల్ ని సెలెక్ట్ చేస్తే ఒరిజినల్కి వెళ్తుంది, లేదంటే న్యూ అంటే న్యూ. ఇది అప్డేట్ అయినట్లేదు. ట్రై డిఫరెంట్ లేఅవుట్. ఎస్, ఐకాన్స్ తో వచ్చింది. ఒరిజినల్కి వెళ్ళిపోవాలంటే ఒరిజినల్ క్లిక్ చేయొచ్చు. ఓకే. సో ఇట్లా మనకు కావాల్సిన కంటెంట్ చేంజెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇమేజెస్ ని మార్చాలి, ఈ ఇమేజ్ బదులు నాకు ఇంకొక ఇమేజ్ కావాలి, దానిపైన సెలెక్ట్ చేస్తే పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది ఇమేజ్ సంబంధించిన ఆప్షన్స్. ఈ ఇమేజ్ లేఅవుట్ చేంజ్ చేయాలా, లేదంటే ఫోకస్ పాయింట్ చేంజ్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలా, ఎడిట్ ఇమేజ్. ఈ ఎడిట్ ఇమేజ్ అని క్లిక్ చేసినప్పుడు పక్క నుంచి ఇక్కడ ప్రాంప్ట్ వస్తుంది, మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే, లేదంటే ఉన్న ప్రాంప్ట్ ని ఎన్హాన్స్ చేసి ఒక డిఫరెంట్ ఫామ్ లో ఎన్హాన్స్ చేసి మళ్ళీ ఇమేజ్ ని జనరేట్ చేయమని అడగచ్చు. ఎస్, మనకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ అయింది. సో అంతేకాకుండా మనకు అడిషనల్ కొన్ని ఒక 3 ఇమేజ్ జనరేట్ అవుతాయి, అందులోంచి మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇమేజెస్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు, ఈవెన్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసి ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తే మీకు పైన ఆప్షన్స్ కనిపిస్తాయి. బోల్డ్, హెడ్డింగ్ చేంజ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, కోడ్ కోడ్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు, రిమూవ్ ఫార్మేటింగ్, లింక్ లాగా యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకు బుల్లెట్ పాయింట్స్ లాగా కావాలంటే నంబర్ లిస్ట్, బుల్లెట్ లిస్ట్, టు డూ లిస్ట్, చెక్ బాక్సెస్ లాగా వస్తుంది. అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. దీని ద్వారా మనం చేంజ్ చేయొచ్చు.
అండ్ యూ కెన్ ఆల్సో ఎడిట్ థీమ్. ఇక్కడ పైన థీమ్ అని ఉంది కదా, థీమ్ లోకి వెళ్తే ఆ థీమ్ ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది గామా గురించి. ఈ గామానే కాకుండా ఇంకా కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇట్లా ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి. revealjs.com, aappt.com. సో ఈ వెబ్సైట్స్ లో కూడా మీరు పీపీటీస్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ కంటెంట్ రాయడం ఎలాగా. సో దీనికోసం మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ కొన్ని టూల్స్. writer.me అని ఒక పెయిడ్ టూల్ ఉంది, ఫ్రీ టూల్ కూడా ఉంది. అంటే అప్ టు 10,000 క్యారెక్టర్స్ వరకు మనం మంత్లీ జనరేట్ చేయొచ్చు కంటెంట్ ని. గ్రామర్లీ, మనం ఏదైనా రాస్తున్నాం అనుకోండి, ఒక లెటర్ రాస్తున్నాం, ఈమెయిల్ రాస్తున్నాం, మనకు ఆటోమేటిక్ గా ఆ గ్రామర్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే మనకు చెప్తుంది. మెర్లిన్ అనే ఒక అప్లికేషన్ ఉంది, ఇది వచ్చి గూగుల్ ఎక్స్టెన్షన్. మనం ఏదైనా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాక్ త్రూ చేస్తున్నాము, మనకు ఒక ఆర్టికల్ నచ్చింది, దానికి ఒక కామెంట్ రాయాలి. సో వెంటనే మనం ఆ ఆర్టికల్ కి రిలేటెడ్ గా ఒక కామెంట్ ని ఆటోమేటిక్ గా జనరేట్ చేసి, ఒకవేళ అది పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే పోస్ట్ చేయొచ్చు. లేదంటే కరెక్షన్స్ ఉంటే మళ్ళీ రీరైట్ చేయమని చెప్పి అడగచ్చు, లేదంటే మనం మాన్యువల్ గా కరెక్ట్ చేసి కూడా పోస్ట్ చేయొచ్చు. ఇది మెర్లిన్. అండ్ రైట్ సోనిక్ అని చెప్పి కూడా ఉంది. సో సిమిలర్ గా మనం కంటెంట్ ని జనరేట్ చేయడానికి, బ్లాగ్ పోస్ట్ జనరేట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. contentbot.ai, jasper, పెప్పర్ కంటెంట్, ఇవన్నీ కంటెంట్ ని అంటే టెక్స్ట్ కంటెంట్ ని జనరేట్ చేయడానికి. అండ్ చాట్ బాట్స్ కూడా ఉన్నాయి. ఈ చాట్ బాట్స్ వచ్చేసరికి చాట్ జీపీటీ, క్లాడ్.ai, జెమిని, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్, మెటా ఏఐ. సో వీటి ద్వారా కూడా మనం కంటెంట్ ని జనరేట్ చేయొచ్చు. సో ఇందులో ఇందాక కొందరు అడిగారు, దీనికి సంబంధించిన అంటే చాట్ జీపీటీకి సంబంధించిన కొన్ని యూస్ కేసెస్ చెప్పండి అని చెప్పండి, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ చేసిన కొన్ని చూపిస్తాను. ఈవెన్ మీకు ఈ షీట్ షేర్ చేసినప్పుడు మీకు కూడా కంప్లీట్ దాని యాక్సెస్ దొరుకుతుంది. నేను ఏం సెర్చ్ చేశాను, ఏ క్వశ్చన్ అడిగితే అది ఎలాంటి ఆన్సర్ ఇచ్చింది అనేది కూడా. ఇంట్రడక్షన్ ఆర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇది ఎలా ఉపయోగించాం. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాయడానికి. సో ఫస్ట్ నేను లింక్డ్ఇన్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి, లేదంటే నా రెజ్యూమ్ లో ఉన్న దాన్ని దీనిలో కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత నాకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చింది. సో ఇంత పెద్ద ఇంట్రడక్షన్ మనకు ఇలాంటి సెషన్స్ లో చెప్పడానికి అవుతుందా? మాక్సిమం ఒక 1-2 minutes లో మన ఇంట్రడక్షన్ అయిపోవాలి. సో దీనికోసం మేక్ ఇట్ షార్ట్ అన్నాను. మేక్ ఇట్ షార్ట్ అనగానే ఈ ఇంట్రడక్షన్ ని, అంటే దాదాపు ఒక 4-5 paragraphs ఉన్న ఇంట్రడక్షన్ ని ఒక 2 paragraphs కి తీసుకొచ్చింది. సో దీని నుంచి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకా దీనిలో ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నాను, డెవలప్ ఏ SaaS అప్లికేషన్ అని చెప్పి చెప్పాను. సో దాన్ని యాడ్ చేసింది. అండ్ యాడ్ 1 more paragraph, సింపుల్ గా ఒక పారాగ్రాఫ్ లో ఇచ్చేసింది. 1 more paragraph అనగానే మళ్ళీ దాన్ని రిఫైన్ చేసింది. అండ్ కంబైన్ విజన్, ప్రోడక్ట్ అండ్
పర్సనాలిటీ. ఈ మూడింటిని కలిపి నాకు ఇంట్రడక్షన్ కావాలని చెప్పి అన్నాను. సో అప్పుడు నాకు ఒక మంచి ఇంట్రడక్షన్ ఒకటి రెడీ చేసింది. నేను ఏమేం చేశాను, నా గోల్ ఏంటి, అండ్ నా మిషన్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ పైన చేస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా జనరేట్ చేసింది. నాకు ఇంగ్లీష్లో వచ్చింది. దాన్ని మళ్ళీ నాకు తెలుగులో కావాలి కదా, జనరేట్ ఇన్ తెలుగు అన్నాను. కొన్ని కొన్ని వర్డ్స్ నాకు కొన్ని డిఫరెంట్గా ఇస్తుంది. సో అలాంటి వాటికి ఏం మనం అడగచ్చు అంటే, కరెక్ట్ గ్రామర్ అన్నాం అనుకోండి, ఆ తెలుగులోటి మళ్ళీ మారుస్తుంది. ఓకే, సో ఇట్లా మనకు కావాల్సిన ప్రతిదీ మనం అడగచ్చు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, గూగుల్లో అనుకోండి మనం ఒక క్వశ్చన్ అడిగాము, అది కొన్ని రిజల్ట్ ఇస్తుంది. మనకు కావాల్సిన వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ కాపీ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఆ ఉన్న కంటెంట్ లో నుంచే నాకు మోడిఫికేషన్స్ కావాలి, లేదంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి గూగుల్లో పనికిరాదు. గూగుల్లో మళ్ళీ అడిగితే నేను ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ అది మర్చిపోయి ఫ్రెష్గా నేను అడిగిన ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. కానీ ఇక్కడ చాట్ జీపీటీలో అలా కాదు. సో ప్రీవియస్ ఏ క్వశ్చన్ అడిగాము దానికి రిలేటెడ్ గా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాము క్వశ్చన్ అంటే దానికి తగ్గట్టుగా మనకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇది మనకు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్. తర్వాత మీరు ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే స్పీచ్కి సంబంధించిన సమ్మరీ ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని కూడా ఇక్కడ అడగచ్చు. ఒక స్పీకర్ సంబంధించిన సమ్మరీ మాక్సిమం వాళ్ళ ఇంట్రడక్షన్ కొంత ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ ని కాపీ చేశాను. దాంతో పాటు ఇప్పుడు వాళ్ళు లైవ్ లో ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేస్తూ వస్తే ఫైనల్ గా నాకు కావాల్సిన ఒక సమ్మరీ రెడీ అయింది. ఒక 2-3 మినిట్స్ లో చెప్పగలిగిన సమ్మరీ రెడీ అవుతుంది. ఇలాగా. ఓకే, మధ్యలో మనం ఏమేమి రాస్తున్నాము, రిమూవ్ ఆల్ ఇండియా, ఏదైనా ఒక వర్డ్ మనకు అవసరం లేదు, ఏదైనా ఒక సెంటెన్స్ మనకు అవసరం లేదనుకుంటే ఆ సెంటెన్స్ ని కాపీ చేసి దాన్ని రిమూవ్ చేయమని చెప్పొచ్చు. అండ్ ఇంకా మోటివేషనల్ గా చెప్పమంటే మోటివేషనల్ గా చెప్తుంది. ఆ టోన్ మార్చమంటే టోన్ మారుస్తుంది. సో ఇట్లా మనకి ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు వచ్చిన కంటెంట్ ని. తర్వాత స్పీకర్ ఇంట్రడక్షన్ ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఇంట్రోలో కూడా సేమ్ అలాగే చేయొచ్చు. అండ్ కోర్స్ డిజైన్, మనం ఏదైనా ఒక కోర్స్ చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక కాలేజీలో 3 days ఏ టూల్స్ పైన 3 days సెషన్ చెప్తున్నాను. మీకు దగ్గరకు వచ్చేసరికి 1 hour సెషన్ చెప్తున్నాను. 1 hourకి ఎలాంటి కంటెంట్ చెప్పాలి, 3 daysకి ఎలాంటి కంటెంట్ చెప్పాలి, దాన్ని కూడా మనం చాట్ జీపీటీ ద్వారా ప్లానింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఏ రోజు ఏ కంటెంట్ చెప్పొచ్చు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, ఇట్లాంటివన్నీ మనం ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ బ్రాండ్ బిల్డింగ్, ఒక బ్రాండ్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, బిజినెస్ ప్లాన్ ఎలా రెడీ చేయొచ్చు, తర్వాత స్పీకర్ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు లైవ్ లో బిజినెస్ ప్లాన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, సో మీకు తెలిసిన ఏదైనా ఒక బిజినెస్ గురించి చెప్పండి, దాని నుంచి ఒక బిజినెస్ మోడల్ ఎలా రెడీ చేయాలనేది టైప్ చేస్తాను. సో టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మీరు చేసే బిజినెసెస్ కానీ, లేదంటే మీకు తెలిసిన బిజినెసెస్, మీరు ఫ్యూచర్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ డొమైన్ లో అయితే బాగుంటుంది అని చెప్పి అనుకునే ఒక బిజినెస్ ఐడియాని టైప్ చేయండి ఇన్ ద చాట్ బాక్స్. రియల్ ఎస్టేట్, న్యూట్రిషనల్ కోచ్, ఎల్ఐసి, రియల్ ఎస్టేట్, సిల్క్ శారీ బిజినెస్. ఓకే, సో ఇక్కడ న్యూట్రిషనల్ కోచ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో దీన్ని నేను ట్రై చేస్తాను. ఓకే, దీనికి సంబంధించిన ఒక బిజినెస్ మోడల్ ని మనం ఎలా రెడీ చేయొచ్చు. ఫ్రెష్ చాట్ జీపీటీ తీసుకుంటున్నాను. సో మీకు కొన్ని లిమిటేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది.
నేను ప్రజెంట్ చాట్ జీపీటీ ప్రీమియం వర్షన్ వాడుతున్నాను. సో మీరు ఓకే, నాది కూడా ఈరోజే పేమెంట్ అయిపోయినట్టుంది. యా, సో ఫ్రీ టూల్ ద్వారా ప్రజెంట్ నాది కూడా ఫ్రీ టూలే ఉంది. డైరీ బిజినెస్, హెల్త్ అండ్ ఫిట్నెస్. ఓకే, చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ స్టెప్స్ కనుక ఫాలో అయితే మీరు కూడా మీ బిజినెస్ కి సంబంధించిన బిజినెస్ మోడల్ ని రెడీ చేయొచ్చు. నేను ప్రెసెంట్ అయితే నేను ఒక్క దాన్ని టెంప్లెట్ గా తీసుకొని నేను రెడీ చేస్తున్నాను. నేను పిక్ చేసుకున్న టాపిక్ న్యూట్రిషనల్ కోచ్. ఫస్ట్ మనం చాట్ జీపీటీకి ఒక రోల్ అసైన్ చేయాలి. ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ ఇన్ న్యూట్రిషనల్ కోచింగ్. ఇందులో మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా అవేమీ పట్టించుకోదు. మనకు కావాల్సిన రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఇది మనకు చెప్తుంది మెమరీ అప్డేటెడ్. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్, ద న్యూట్రిషనల్ కోచింగ్ ఇండస్ట్రీ యూ వుడ్ ఫోకస్ ఆన్ అనలైజింగ్ మార్కెట్ ట్రెండ్స్, కస్టమర్ బిహేవియర్, business operations to drive growth. Key areas to explore and you could include market research, trends, business strategy, data analysis, technology integrations, కాంపిటేటర్ అనాలిసిస్. వీటన్నిటిలో నేను హెల్ప్ చేయగలుగుతాను, నీకు ఎలా సహాయపడగలను అని చెప్పి అడుగుతుంది. సో దీనిలో ఇక్కడ మనకు ఏదైనా ఒక బిజినెస్ ని టార్గెట్ చేస్తున్నాము అంటే నేను అందరికీ ట్రీట్ చేస్తాను. ఇప్పుడు న్యూట్రిషన్ అనేది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే అంటే 100 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ న్యూట్రిషన్ అనేది అవసరం. కానీ యాజ్ ఎ బిజినెస్ స్టార్టప్ గా నేను ప్రతి ఒక్కరికి సర్వ్ చేస్తానని వెళితే విల్ బి నోవేర్. సో అందుకోసం మన నిష్ అనేది ఎంత నేరోగా ఉంటే మనం అంత బిజినెస్ లో అంత ఫాస్ట్ గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఐఎమ్ ఏ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ ఫర్ ఏ పర్టికులర్ సెగ్మెంట్, పర్టికులర్ ఇండస్ట్రీ అని చెప్పి మనం చెప్పాలి. సో దీనికోసం మనం ఎలా చెప్పొచ్చు, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ట్రీట్ చేయొచ్చు. లేదంటే మీరు ప్రజెంట్ ఏ ఇండస్ట్రీ నుంచి న్యూట్రిషన్ ఇండస్ట్రీకి వచ్చారో దాన్ని మీరు టార్గెట్ చేయొచ్చు. లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అని చెప్పి చెప్పొచ్చు. సో అప్పుడు మనం మన niche ని నేరో డౌన్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఇలాగా గివ్ మీ ద బెస్ట్ టార్గెట్ మార్కెట్. ఇప్పటి వరకు నేను చెప్పినవి నేను కొన్ని సజెషన్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ నేను ఏమడుగుతున్నాను, నాకేం తెలియదు, నువ్వే ఒక మార్కెట్ ని సజెస్ట్ చేయని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ని మనకు సజెస్ట్ చేస్తుంది. హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం, తర్వాత ఫిట్నెస్ ఎంతూజియాస్ట్స్ అండ్ అథ్లెట్స్, వాళ్ళకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక పర్టికులర్ ఇండస్ట్రీని చూస్ చేసుకుంటే అప్పుడు దానిలో మనం ఎక్స్పర్ట్ అని చెప్పి మనం పోర్ట్రేట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్స్ విత్ క్రానిక్ హెల్త్ కండిషన్స్, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, క్రానిక్ హెల్త్ డిసీజెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి డైట్ ప్లాన్ మనం సజెస్ట్ చేయొచ్చు, న్యూట్రిషన్ సజెస్ట్ చేయొచ్చు. బిజీ ప్రొఫెషనల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, సో ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకి మనం డైట్ ప్లాన్ ఇవ్వచ్చు. పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్, సో మనకి ఏది సూట్ అవుతుంది, సీనియర్స్ అండ్ ఏజింగ్ పాపులేషన్. వెయిట్ మేనేజ్మెంట్ క్లయింట్స్, అంటే వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి న్యూట్రిషన్ ప్లాన్ ఇవ్వచ్చు. ఇందులో మనం ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. ఇందులో బిజీ ప్రొఫెషనల్స్ అనేది నేను చూస్ చేసుకుంటాను. నెక్స్ట్, క్రియేట్ ఏ క్లయింట్ అవతార్
ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇప్పుడు ఒకవేళ మీరు నా సజెషన్ అయితే అంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఆ రీజియన్ కూడా ఇంపార్టెంట్. మనకు తెలుగులో చెప్పేవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళ కంటే. అండ్ ఏపీ తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్ మాత్రమే మనం టార్గెట్ చేయొచ్చు. బిజీ ప్రొఫెషనల్ అంటే అతని పేరు రమేష్ రావు. అంటే పేరు ఏదైనా కావచ్చు, మనకు శాంపిల్ కోసం ఒక పేరు ఇస్తుంది. అండ్ అతని ఏజ్ 35 to 45 years ఉండొచ్చు, మేల్. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి సిటీస్ లో ఉంటారు వాళ్ళు. ఆక్యుపేషన్ మిడ్ టు సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఐటీ, ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్. వాళ్ళ ఇన్కమ్ లెవెల్ 15 to 30 lakhs per annum వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ డిగ్రీ. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ విత్ 1 or 2 children తో ఉంటారు. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ మీకు టైం ఉందంటే నేను ఈ బిజినెస్ మోడల్ వరకు చెప్పి నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఇంకొక 10 minutes సెక్షన్ చేయొచ్చా? ఆల్రెడీ 9:30 అయింది. యా, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఐ విల్ కంటిన్యూ. యా, థ్యాంక్ యూ. తర్వాత వాళ్ళ టెక్ యూసేజ్ ఎలా ఉంది, హెల్త్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఇర్రెగ్యులర్ మీల్స్, ఆఫన్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈట్స్ ఆన్ ది గో. సో వాళ్ళు ట్రావెలింగ్ లో తినడము, ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడం, ఇర్రెగ్యులర్ మీల్స్, లేట్ లేట్ నైట్ డిన్నర్ చేయడం, లేదంటే ఆఫ్టర్నూన్ లేట్ గా లంచ్ చేయడం, ఇట్లాంటివి వాళ్ళ హ్యాబిట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ప్లాన్స్ ఇవ్వచ్చు. సో ఇది మన క్లయింట్ అవుతారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది జనరేట్ చేసిన తర్వాత ఇంకా అడిషనల్ గా ఏమైనా కావాలని ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. బై అండర్స్టాండింగ్ ద నీడ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ లైక్ రమేష్ రావు, యువర్ మార్కెటింగ్ అండ్ service offerings can be laser focused on providing value, ultimately driving client satisfaction and loyalty in AP and Telangana. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తారు? లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ సోర్స్ టు టార్గెట్ ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఒకవేళ మీరు స్టూడెంట్స్ కానీ లేదంటే యూత్ ని టార్గెట్ చేస్తున్నారు, less than 25 ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ విల్ బి ఆన్ టాప్. అండ్ ఫేస్బుక్ లో వచ్చేసరికి మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వీటిలో మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు. లింక్డ్ఇన్ లో ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు. సో ఇవి ప్లాట్ఫామ్స్. ఇప్పుడు గివ్ మీ ఏ బిజినెస్ ప్లాన్ టు ఎర్న్ 1 lakh per month in 90 days అని చెప్పి అడుగుతున్నాను. మనం ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయ్యండి ఒక 90 days లో 1 lakh per month రెవెన్యూని మనం ఎలా జనరేట్ చేయొచ్చు అనేది ఇక్కడ అడుగుతున్నాం. టు బిల్డ్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ ఎర్నింగ్ 1 lakh per month విత్ ఇన్ 90 days ఇన్ ద న్యూట్రిషనల్ కోచింగ్ ఇండస్ట్రీ, the focus should be on offering high value, scalable services to a well-defined target market. Step by step breakdown. Phase 1 ఇక్కడ మనకు ఫేజ్ వైజ్ గా వచ్చింది. Phase 1 వచ్చేసరికి ఫౌండేషన్. 1 to 15 days లో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంటాం. మార్కెట్ రీసెర్చ్, వ్యాలిడేషన్, సర్వీస్ డిజైన్, ప్రైజింగ్. ఇక్కడ ప్రైజింగ్ ప్యాకేజెస్ వచ్చేసరికి త్రీ డిఫరెంట్ ప్యాకేజెస్ ని సజెస్ట్ చేస్తుంది. బేసిక్ ప్యాకేజ్ 5,000 per month. పర్సనలైజ్డ్
weekly meals plans, basic health guidance, and limited virtual support. Standard package 10,000 per month, customized meals plan, stress management, habit coaching, bi-weekly calls. Premium package 20,000 per month, complete nutritional coaching plus stress management, virtual consultations, fitness integrations, ongoing support. ఇక్కడ నాకు ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి కానీ లేదంటే ఈ న్యూట్రిషనల్ గురించి కానీ ఏ నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడ ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నా కోర్స్ని ఎలా డిజైన్ చేయొచ్చు, నా సర్వీస్ ఆఫరింగ్స్ ని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది కంప్లీట్ గా ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఫేజ్ 2లో ఫస్ట్ 15 days లో మనం మార్కెట్ రీసెర్చ్ చేసి ఒక కోర్స్ని అయితే డిజైన్ చేస్తున్నాం, ఒక సర్వీస్ని అయితే డిజైన్ చేస్తున్నాం. తర్వాత మార్కెటింగ్ అండ్ లీడ్ జనరేషన్ ఈ 1 month లో మనం ఎలా చేయొచ్చు. 16th day నుంచి 45 days వరకు బిల్డ్ ఆన్లైన్ ప్రెజెన్స్, ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడం, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మన కంటెంట్ ని పోస్ట్ చేస్తూ ఉండడం. లెవరేజింగ్ కంటెంట్ మార్కెటింగ్, అట్రాక్ట్ యువర్ ఆడియన్స్ త్రూ వాల్యూ డ్రివెన్ కంటెంట్. ఈ కంటెంట్ లో అంటే ఈ న్యూట్రిషన్ స్పేస్ లో మీరు ఆర్టికల్స్ రాస్తూ ఉంటే, హెల్త్ టిప్స్ షేర్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ స్పేస్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మీతో రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేసి ఫర్దర్ గా మనం కమ్యూనికేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏదర్ 1-to-1 బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వెబినార్ కానీ వర్క్ షాప్ లాంటివి కండక్ట్ చేయొచ్చు. ఎంగేజింగ్ ఇన్ డైరెక్ట్ అవుట్ రీచ్, డైరెక్ట్ గా మనం ఫ్రీ డిస్కవరీ కాల్ ఆఫర్ చేయొచ్చు. తర్వాత ఫేజ్ 3లో ఇక్కడ నుంచి కన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మనం లీడ్స్ జనరేట్ చేసాం. ఫస్ట్ 1 month మనం లీడ్స్ జనరేట్ చేయడంలో టార్గెట్ చేస్తే నెక్స్ట్ 1 month, నెక్స్ట్ 45 days కంప్లీట్ గా కన్వర్షన్ అండ్ స్కేలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఆఫర్ లిమిటెడ్ టైం డిస్కౌంట్స్, ఎర్లీ బర్డ్ డీల్స్. సో ఎవరైతే ఫాస్ట్ గా జాయిన్ అవుతారో వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇచ్చి మనం 1 month కోచింగ్ ని ఆఫర్ చేయొచ్చు. ఫ్రీ 7-day బోనసెస్, ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేయొచ్చు. డెలివరీ ఎక్సెప్షనల్ సర్వీస్ అండ్ కలెక్ట్ టెస్టిమోనియల్స్. సో ఇనిషియల్ డేస్ లో మనం ఫ్రీగా అయినా వాళ్ళ చేత వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ తీసుకోవాలి. ఆ టెస్టిమోనియల్స్ మనం ఫ్యూచర్ లో లీడ్స్ జనరేట్ చేయడానికి కానీ లేదంటే కన్వర్షన్స్ చేయడానికి కానీ ఉపయోగపడతాయి. స్కేల్ త్రూ రెఫరల్స్. సో వచ్చిన కస్టమర్, ఒక పెయిడ్ కస్టమర్ వచ్చారు, తిరిగి వాళ్ళ అదే కస్టమర్ దగ్గర నుంచి ఇంకా రెఫరల్స్ తీసుకొని మనం తీసుకోవచ్చు, ఇంకా బిజినెస్ ని జనరేట్ చేయొచ్చు. అండ్ ఆటోమేషన్, మనకి ఇంకా టూల్స్ ద్వారా ఆటోమేట్ చేయడం. అంటే ఒక పర్సన్ మన దాకా వచ్చాడు, మన సోషల్ మీడియా కంటెంట్ చూశాడు అని అనుకోండి, అక్కడి నుంచి లీడ్ క్యాప్చర్ చేయడానికి ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం. ఆ ల్యాండింగ్ పేజ్ లో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఒక మెయిల్ కన్ఫర్మేషన్, ఒక వాట్సాప్ మెసేజ్ వెళ్ళడం. అండ్ ఎప్పుడైతే మనకు వెబినార్ కానీ వర్క్ షాప్ ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి రిమైండర్ మెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ వెళ్ళడం. ఇవన్నీ మనం ఆటోమేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఎప్పుడైతే వాళ్ళు కోర్స్ ని పర్చేస్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకి కోర్స్ యాక్సెస్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేషన్ కిందకి వస్తాయి. సో వన్స్ మనం లీడ్ జనరేట్ చేయడం, తర్వాత వాళ్ళు కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాటిని ఎలా ఆటోమేట్ చేయాలి, ఎప్పుడైతే ఆటోమేట్ చేస్తామో దాన్ని మనం ఎంతైనా స్కేల్ అప్ చేయొచ్చు. సో మనకి ఇనిషియల్ డేస్ లో మనం ఆర్గానిక్ గా మనం ట్రై చేస్తున్నాము లీడ్ జనరేషన్ కి అనుకుంటే, తర్వాత పెయిడ్ యాడ్స్ ద్వారా కూడా మనం లీడ్స్ జనరేట్ చేసి మనం ఇంకా ఫాస్ట్ గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది నేను 1 lakh per month ఎర్న్ చేయడానికి ఎలా అనేది మాత్రమే ప్లాన్ అడిగాను. దీని నుంచి విత్ ఇన్ 6 months లో 10 lakhs ఎలా ఎర్న్ చేయొచ్చు, విత్ ఇన్ 12 months లో, అంటే ఫస్ట్ 3 months లో మనం 1 lakh ని ఎర్న్ చేయడానికి టార్గెట్ చేస్తే నెక్స్ట్ 3 months లో 1 lakh per month ఎలా ఎర్న్ చేయాలనేది టార్గెట్ చేయొచ్చు. విత్ ఇన్ 6 months లో 1 lakh per month రీచ్ అవ్వచ్చు, అరౌండ్ 10 lakhs రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. సో అక్కడి నుంచి 12 months టార్గెట్ పెట్టుకొని 1 crore ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇలాంటి డీటెయిల్డ్ ప్లాన్ అయితే నేను ఫ్యూచర్ సెషన్స్ లో నేను చెప్తాను. ఓకే, ప్రజెంట్ అయితే మనకు కావాల్సిన కంప్లీట్ బిజినెస్ ప్లాన్ రెడీ అయింది. సో ఇంతే కాకుండా మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఏం పోస్ట్ చేయొచ్చు,
జనరేట్ 30 కంటెంట్ ఐడియాస్ అని చెప్పి అని అనుకోండి. డే కంటెంట్ ప్లాన్ అనగానే ఏ వీక్ లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి. వీక్ 1 ఇంట్రడక్షన్ అండ్ అవేర్నెస్. సో మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోల్స్ రన్ చేస్తూ ఈ డిఫరెంట్ కంటెంట్ తో మనం ముందుకెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ నేను ఒక షేర్ యువర్ జర్నీ అని చెప్పి వచ్చింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టాపిక్ తీసుకుంటాను. ఈ సెకండ్ టాపిక్ సంబంధించి నాకు కంటెంట్ జనరేట్ చేయమని పడవచ్చు. దీన్ని స్టాప్ చేస్తున్నాను. 90 days వరకు అంటే ఇంకా టైం పడుతుంది. ఇక్కడితో స్టాప్ చేసి జనరేట్ ఎంగేజింగ్ ఆన్ ఫాలోయింగ్ టాపిక్. చూసారా? సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ ఏమడిగాము? హైలైట్ ఏ కామన్ ప్రాబ్లం ఎగ్జిక్యూటివ్స్ ఫేస్, స్కిప్పింగ్ మీల్స్ ఆర్ ఈటింగ్ అన్హెల్దీ డ్యూ టు ఏ బిజీ షెడ్యూల్. Provide a small actionable tip to solve this problem. Pick solution: meal prepping and smart snacking. ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ వర్డింగ్ అవన్నీ బాగా అర్థమవుతాయి. లేదు మనకు డౌట్ ఉంది అంటే దీని గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఇస్తుంది. ఓకే, సో ఇట్లా మనం కంటెంట్ జనరేట్ చేయొచ్చు. గివ్ మీ ప్రాంప్ట్ టు జనరేట్ most appropriate image for this post. ఈవెన్ మనం ఎలాంటి ప్రాంప్ట్ తో ఇమేజ్ జనరేట్ చేయమని అడగాలనేది కూడా ఇక్కడి నుంచే ఇస్తున్నాను. అండ్ దీన్ని తీసుకెళ్ళి సేమ్ మళ్ళీ నేను చాట్ జీపీటీని అడగచ్చు ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని. ఎస్, సరే, దానికి కావాల్సిన ఇమేజ్ కూడా జనరేట్ చేసి ఇచ్చింది. సో దీన్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసి మనకు కావాల్సిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే నెక్స్ట్ తర్వాయి. ఓకే, సో ఇది ఇప్పటి వరకు ఈ రోజు సెషన్. మనం చాట్ జీపీటీని ఎలా యూస్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ టూల్స్ ని యూస్ చేసి ప్రజెంటేషన్స్ కానీ ఇమేజెస్ కానీ ఎలా జనరేట్ చేయొచ్చు, వీడియోస్ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు రామ్లోక సార్కి అండ్ ఈ ప్లాట్ఫామ్ ఈ సెషన్ కండక్ట్ చేస్తున్న శ్రీనివాస్ పెరుమాళ గారికి అండ్ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఎలా మార్చేసాయనే విషయాన్ని ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
మరి ఏ కేటగిరీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే స్టూడెంట్ అకాడమిక్స్ లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అలాగే టీచింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి, జాబ్ సీకర్స్ కి ఎంప్లాయీస్ కి ఏ విధంగా ఉపయోగపడతాయి, చివరిగా బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ ఐడియాస్ కి స్ట్రాటజీస్ కోసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆ తర్వాత మరి ఏ టూల్ ఎవరికి ఏ విధంగా అంటే ఇమేజెస్ కి ఏ టూల్ ఉపయోగించవచ్చు, వీడియోస్ కి ఏ విధంగా ఏ టూల్ ఉపయోగించవచ్చు అంటే వాటిలో ముఖ్యంగా ఇమేజిన్ ఆర్ట్, అలాగే వీడియోస్కి అయితే పిక్టరీ.ai, అలాగే మన పీపీటీ గామా యాప్, ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా చాట్ జీపీటీని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చివరిగా ఇక అడిగి చూడరా సోదర ఆకాశాన్నైనా చేతిలో పెడతా అన్నట్టు మనం అడగడం ఒకటే తెలుసుకుంటే చాలు, ఏదైనా అద్భుతాన్ని క్రియేట్ చేయొచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అని విషయాన్ని అందరికీ తెలియజేసేలా చెప్పారు సార్. రేపటి నుంచి మా వాళ్ళందరూ కూడా ఏఐటితో చెడు కూడా ఆడుకుంటారు అనుకుంటున్నారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.